ఇంట్లో చిన్న చిన్న పనుల్లో సహాయం చేయకుండా తప్పించుకునే పిల్లలు జీవితంలో పెద్ద పెద్ద బాధ్యతలు వచ్చినప్పుడు ఎక్కువగా కష్టపడతారు. ఎందుకమ్మా? చూడు, నేను నిన్ను చేయమని చెప్పే ఈ పనులు జస్ట్ పనులు కావు, అవి నీ జీవితాన్ని స్లోలీ షేప్ చేస్తున్నాయి. అదెలా అమ్మా? మొదటిది రెస్పాన్సిబిలిటీ. ఎవరూ చెప్పకుండానే నువ్వు నీ పనులు చేసుకుంటే నీ జీవితాన్ని నువ్వే హ్యాండిల్ చేయడం నేర్చుకుంటావు. రెండవది డిసిప్లిన్. జీవితంలో ప్రతిదీ సరదాగా ఉండదు కదా. నీకిష్టం లేకపోయినా అవసరమైన పని చేసినప్పుడు నువ్వు నీ ఇమోషన్స్ కంటే స్ట్రాంగ్ అవుతావు. మూడవది లవ్ అండ్ కేర్. నువ్వు ఇంట్లో సహాయం చేస్తున్నప్పుడు నువ్వు కేవలం పని చేయడం మాత్రమే కాదు, నువ్వు నీ ప్రేమను చూపిస్తున్నావు. జీవితం అంటే నీ గురించి మాత్రమే కాదని అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. నాలుగవది ఫ్యూచర్ ప్రిపరేషన్. నువ్వు ఒంటరిగా ఉండాల్సిన రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీకోసం క్లీన్ చేయడానికి, కుక్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ఎవరూ ఉండరు. నువ్వు ఇప్పుడు నేర్చుకునే ప్రతి చిన్న విషయం ఆ రోజున నీకు పెద్ద హెల్ప్ అవుతుంది. ఐదవది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నువ్వు పనులు నేర్చుకుంటూ నీకు నువ్వు చేసుకుంటూ ఉంటే నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది. నేను చేయగలను అనే ఫీలింగ్ నిన్ను జీవితంలో చాలా దూరం తీసుకెళ్తుంది. అందుకే నెక్స్ట్ టైం నుండి హెల్ప్ అడిగితే కంప్లైంట్ చేయకు, నవ్వుతూ హ్యాపీగా ఆ పని బాగా చెయ్యి. సరే అమ్మా, నాకిప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ. ఆల్వేస్ రిమెంబర్, చిన్న అలవాట్లు పెద్ద జీవితాన్ని నిర్మిస్తాయి. ఇంటి పనులు కొంచెం కష్టంగా కనిపించొచ్చు, కానీ అవే మీ భవిష్యత్తును బలంగా తయారు చేస్తాయి. ఇవాళ మీరు చేసే ఈ చిన్న సహాయం రేపు మీ జీవితాన్ని సులభతరం చేస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీ అమ్మా నాన్నలకు చిన్న చిన్న సహాయం చేయడం మొదలుపెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి మీ పిల్లలతో కలిసి చూడండి. వాళ్ళకి కూడా ఈ చిన్న అలవాట్ల గురించి చెప్పండి.